ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటత్తయ్యా, మీకు బీపీ ఇంకా తగ్గలేదా? డాక్టర్ గారు వచ్చారు. ఏయ్, డాక్టర్ వచ్చింది నా కోసం కాదు, నీ కోసం. నాకు ఇందాకనే వాంతులు ఆగిపోయాయి అత్తయ్య. ఇప్పుడు నేను బాగానే ఉన్నాను. చూడండి, పచ్చి మామిడికాయ కూడా తింటున్నాను. ఆ మామిడికాయ ఎందుకు తింటున్నావో, నీకెందుకు వాంతులు అవుతున్నాయో టెస్ట్ చేయించడానికి డాక్టర్ని పిలిపించాం. ఏంటి చిన్నత్తయ్య, మహాలక్ష్మి అత్తయ్య అంటే పిల్లల్ని కనలేదు. నువ్వు ఉషని కన్నావు కదా. వాంతులు ఎందుకు అవుతాయో, పుల్లవి ఎందుకు తింటారో నీకు తెలీదా? పెళ్ళైన అమ్మాయికి వాంతులు అయ్యాయంటే అర్థం అదే కదా. వాళ్ళకి ఇంకా అనుమానంగా ఉన్నట్టుంది సీత, అందుకే డాక్టర్ని పిలిపించారు. సీత మీలా యాక్టర్ కాదు, డాక్టర్ని పిలవడం ఎందుకు? డాక్టర్, తనని టెస్ట్ చేయండి. నువ్వు ఇలా రామ్మా, చూసుకోండి డాక్టర్. కూర్చోమ్మా. I'll call you back. సారీ, ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ కాదు. డాక్టర్, తను ప్రెగ్నెంట్ ఏంటి? నేను కూడా ప్రెగ్నెంట్ కాదనే చెప్తున్నాను రామ్. మీరొచ్చి తను ప్రెగ్నెంట్ కాదు అని చెప్పడం ఏంటి? అసలు మీరెందుకు వచ్చారు? సీత వామిటింగ్ చేసుకుంది కదా, అందుకని మహా డాక్టర్ని పిలిపించింది. అవి ప్రెగ్నెన్సీ వామిటింగ్స్ కావు, ఏదో ఫుడ్ పాయిజన్ అయి ఉంటుంది. అవును, తనకి ఫుడ్ పాయిజన్ అయింది. మరి నువ్వు ఇందాక వేరేలా చెప్పావేంటిరా? నేనేం చెప్పాను పిన్ని? భార్యాభర్తలన్నాక చిన్న చిన్న పొరపాట్లు జరుగుతుంటాయి అన్నావు కదా. అంటే నిన్న నైట్ మీతో చెప్పకుండా నేను సీత బయటికి వెళ్ళాం డాడ్. అంటే నువ్వు తప్పు జరిగిపోయింది అనేది మీ ఇద్దరు బయటికెళ్ళిన దాని గురించా? మీరు మరి దేని గురించి అనుకుంటున్నారు? సీత నైట్ ఐస్ క్రీమ్లని, మిర్చి బజ్జీలని ఏదేదో తినింది. స్టమక్ అప్సెట్ అవుతుందని నేను తనకు చెప్పాను. మీరు అలా చెప్పారు, వీళ్ళేమో నాకు స్టమక్ వచ్చిందని అనుకుంటున్నారు మామా. మీకు అలా అర్థమైందా? అందుకే నాకు నిజంగా కడుపు వచ్చిందా లేదానని టెస్ట్ చేయడానికి డాక్టర్ని పిలిపించారు మామా. సారీ డాక్టర్, మీరిక వెళ్ళండి. ఇట్స్ ఓకే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.